టైం అయితే 2 అవుతుంది. చెయ్యి కలిస్తేనే పని తొందరగా అయిపోతుంది. చేసినట్టు కూడా ఉండదు కదా. ఈరోజు అసలు ఎందుకో లేచిన కాడికి చాలా నీరసంగా ఉంది. ఇంక అందుకోసం మా పాప రాగానే ఇద్దరం కలిసి పని చేసుకున్నాం అనమాట. అసలు వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ తప్ప బ్రేక్ఫాస్ట్ వీడియో పెట్టాను కదా, ఇంకా అంత ఏం పని చేయలేదు అసలు. అన్నట్టు ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. ఈ రోజుల్లో ఎవరిని నమ్మేటట్లేదు. పైకి కనిపించే అందంగా లోపల ఎవ్వరు ఉండట్లేదు. అంటే ఫ్యామిలీస్లో అయినా సరే, ఎట్లా అయినా సరే మనుషులు పైకి కనిపించినంత మంచిగా లోపల వాళ్ళ మనసులో అయితే ఉండట్లేదు. లవ్ మ్యారేజెస్ అయినా అరేంజ్ మ్యారేజెస్ అయినా సరే, ఏవైనా సరే అసలు ఎవరిని నమ్మేటట్లేదు. వైషమ్మ యూట్యూబ్ ఛానల్ ఒక న్యూస్ చూసాను నేను. వాళ్ళ వీడియోస్ వాళ్ళ ఛానల్కి వెళ్ళి చూస్తే అసలు ఎంత మంచిగా ఉంది, వాళ్ళ ఎంత బాగున్నారు వీళ్ళు అన్నట్టుగా ఉంది. కానీ ఈరోజు మాత్రం తను చంపేసిండని న్యూస్ అయితే వస్తుంది. నాకైతే చాలా అంటే చాలా బాధ అనిపించింది. నిజంగా చంపడం దేనికి, ఎందుకు నచ్చకపోతే ఎవరికి వాళ్ళు లీవ్ అయిపోయి వాళ్ళ తల్లిదండ్రులకైతే పిల్లలేం భారం అవ్వరు కదా, వాళ్ళకి అప్పచెప్తే అయిపోతుంది కదా. చంపే హక్కు ఎవరిచ్చారంటారు కదా. అసలు ఎందుకో నాకైతే చాలా మనుషుల మంచితనం అనేదే కరువైపోయింది అసలు. ఎందుకో చాలా బాధ అనిపించింది నాకు. అందుకే ఈ వీడియోలో దీని గురించి అయితే షేర్ చేస్తున్నా. ఇక మొత్తానికైతే పని చేసుకున్నాము ఇద్దరం కలిసి. వీడియోలో చూపించిన పనులని ఇద్దరం కలిసి చేసేసుకున్నాము.